వైసీపీ నేతల తీరుపై పలాస ఎమ్మెల్యే శిరీష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. పలాసలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆమె స్వయంగా పరిస్థితిని సమీక్షించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఇబ్బంది అయిపోతుంది, దానికి చంద్రబాబు నాయుడు గారే కారణమని మధ్యలేని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు పలాసలో చాలా హైడ్రామా చేస్తున్న మాజీ పశువుల మంత్రి గారికి సమాధానం చెప్తామని పెట్రోల్ బంక్ వచ్చామండి. ఎక్కడా క్యూలు ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర కనిపించట్లేదు. నిన్న కూడా కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కనిపించడానికి కారణం ఈ అప్పలరాజు లాంటి వైసీపీ నాయకులు లాంటి మతి లేని వాళ్ళు మాట్లాడే మాటలు విని కొంతమంది జనం నిజంగానే పెట్రోల్ నిల్వలు తగ్గిపోతాయేమని భయపడి నిన్న కాస్త హడావిడి అయ్యింది. కానీ వాళ్ళకి అర్థమైంది ఎక్కడా ఇటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈరోజు ఒక పెట్రోల్ డీలర్గా, పెట్రోల్ బంక్ ఓనర్గా కూడా కొన్ని విషయాలు ప్రజలకు అర్థమవ్వాలి. ఏదైనా ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదంటే అర్థం ఒకటి, వాళ్ళకి రావాల్సిన లోడు రాలేదని, వీళ్ళు డబ్బులు సకాలంలో కట్టకపోతే లోడు రాదు. రెండు, వీళ్ళ బంక్కి లోడు తీసుకొచ్చిన వెహికల్స్ ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నా లోడు రాదు. చాలా కారణాలు ఉంటాయండి పెట్రోల్ బంక్ లో స్టాక్ లేదనడానికి. అన్నిటికీ మించిన కారణం ఈరోజు భారతదేశంలోనే కదా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు, యుద్ధ వాతావరణం. కొన్ని దేశాల మధ్య యుద్ధాల వల్ల మన భారతదేశానికి వస్తున్న పెట్రోల్ నిల్వలు కొంచెం తగ్గుతాయేమోనని భయం తప్పితే దీనికి చంద్రబాబు నాయుడు గారి కారణం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మతిలేని పార్టీ, గతిలేని నాయకులున్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం ఒక అలవాటైపోయింది. అప్పలరాజు గారికి ఒకటే ప్రశ్న, ఈ రోజు పెట్రోల్ బంక్ కి మీరు మీ వెనకాల మంది మాగదులు వెళ్లి హడావుడి చేశారు కదా, మీ బండిలో పెట్రోల్ కొట్టించుకొని అక్కడికి వెళ్లారా లేకపోతే నడుచుకొని వెళ్లారా? మీ విజ్ఞతకే వదిలివేసేస్తున్నాను. ఇప్పుడు మీ సోదరి పలాస శాసనసభ్యురాలు